నాతోటి విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సోఫియా. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మన గురువుల గొప్పతనం గురించి తెలియచేయటమే నా చిన్న ఆశ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షరాకర్మకుడు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మన అందరికీ విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు. శిశువుని లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, గుండెలపై తన్నుతూ ఆటలాడి శిశువుకు నడక నేర్పిన నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయులు మూడో గురువు. అందుకే మన సమాజంలో పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, విద్యావేత్త, మేధావి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. దేవుడు గురువు మొదట పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన దేవుడు అని తనకు మొదట చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. మీరు నా కృష్ణుడు, నేను మీ అర్జునుడిని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయులు అని కీర్తించారు పండిత్ నెహ్రూ. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానదీప్తిని వెలిగించేవారే ఉపాధ్యాయులు. జ్ఞానమనే జలాన్ని పోస్తూ విజ్ఞానమనే విరులను విరులెత్తిస్తా అన్న నా ఉపాధ్యాయులకే నమస్సుమాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.